Let's begin let's begin our class today. Types of gears. Okay, గేర్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేటువంటిది ఈరోజు టాపిక్. Still I am saying that we are in repairing technique topic. In that topic related theory exercise వచ్చేసి ఇది టైప్స్ ఆఫ్ గేర్స్ అనేటువంటి సబ్ టాపిక్ లో మనం ఉన్నాం. పర్పస్ ఆఫ్ గేర్స్, గేర్ల వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఉంటాయి గేర్స్ అనేవి? Gears are used to transmit torque motion from the driving shaft to the driven లేదా ఫాలోవర్ షాఫ్ట్. ఈ గేర్స్ అనేవి ఏం చేస్తాయంటే మెషిన్ లోపల, మెషిన్ పార్ట్స్ లోపల మూవ్ అవ్వడానికి, ట్రాన్స్మిట్ అవ్వడానికి. ట్రాన్స్మిషన్ ఈజ్ నథింగ్ బట్ మూవింగ్ ఇన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదిలేటువంటి దాన్ని మూవింగ్ పార్ట్స్ అంటారు. ఆ మూవింగ్ పార్ట్స్లలో వాటిని ఏమంటారంటే ఆ కదలికని ట్రాన్స్మిషన్ అంటారు. ఈ ట్రాన్స్మిషన్ లో ఈ డ్రైవింగ్ షాఫ్ట్, డ్రివెన్ షాఫ్ట్, రెండు షాఫ్ట్స్ ఉంటాయి. డ్రైవింగ్ షాఫ్ట్ అంటే నడిపేది, డ్రివెన్ షాఫ్ట్ అంటే నడిపించబడేది. సో డ్రివెన్ షాఫ్ట్ ని ఫాలోవర్ షాఫ్ట్ అని కూడా అంటారు. సో మొత్తం మీద ఏంది, గేర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ టార్క్ లేదా మోషన్. టార్క్ అన్నా మోషన్ అన్నా ఒకటే వర్డ్ అన్నమాట. ఈ కదలిక ఒక టార్క్ ని జనరేట్ చేయడం కోసం, ట్రాన్స్మిట్ టార్క్ ఫ్రమ్ వన్ డ్రైవింగ్ షాఫ్ట్ టు ది డ్రివెన్ షాఫ్ట్. డ్రైవింగ్ షాఫ్ట్ నుంచి డ్రివెన్ షాఫ్ట్ కి మోషన్ ని లేదా టార్క్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది గేర్. ఓకే, గేర్స్ మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం. మనం రోజు నడిపే బండి, బైక్స్ లలో గేర్స్ ఉంటాయి. సో మెనీ మిషన్స్ హ్యాస్ ఇట్స్ గేర్స్. ఆ గేర్లలో టాప్ గేరు ఇట్లా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ గేర్ లో లో స్పీడ్ లో నడుస్తుంది మిషన్, సెకండ్ అండ్ థర్డ్ గేర్ లో ఇంకొంచెం హై స్పీడ్ లో నడుస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఇంటూ ద ఫోర్త్ గేర్ మీన్స్ టాప్ గేర్ లేదా ఫిఫ్త్ గేర్ ఈ స్టాప్ గేర్. ఆ గేర్ లోపల అది ఫుల్ స్పీడ్ లో నడుస్తుంది అనమాట. ఆ విధంగా గేర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి, గేర్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తాయి, తర్వాత గేర్స్ అనేవి స్పీడ్ ని కంట్రోల్ కూడా చేస్తాయి. ఇంకా ఏంటి పర్పస్ ఆఫ్ గేర్స్ అంటే టు చేంజ్ ద వెలాసిటీ రేషియో. వెలాసిటీ అంటే వేగంని నియంత్రిస్తుంది. టు చేంజ్ ద వెలాసిటీ రేషియో, దాని నిష్పత్తిని మారుస్తుంది. తర్వాత టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ని కూడా ఇది మారుస్తుంది. టు గెట్ ఏ పాజిటివ్ డ్రైవ్ అంటే ఏంటి, ఒక పాజిటివ్ డ్రైవ్ ని క్రియేట్ చేయడం కోసం మరి ఈ యొక్క గేర్స్ ని ఉపయోగిస్తారు. చూడండి ఫిగర్ నెంబర్ 1 లో చూస్తే టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ యాక్సిస్ ఈ విధంగా ఉంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా. వీటి యొక్క అక్షము ఏదైతే ఉందో ఇది డ్రివెన్ గేర్ అనమాట. పెద్దది డ్రివెన్ గేర్ అంటే నడిపించబడేది. ఇక్కడ కింద ఉన్నది డ్రైవింగ్ గేర్. ఈ డ్రైవింగ్ గేర్ కు ఫస్ట్ మోషన్ అనేది అప్లై అవుతుంది. అంటే మూవింగ్ చైన్ అక్కడ ఉంటది, అసలు మోటారు అక్కడ రొటేట్ అవుతుంది. మోటార్ కి కనెక్ట్ ఉన్న షాఫ్ట్ ఏమంటారు అంటే డ్రైవింగ్ షాఫ్ట్ అని అంటారు. అది ఇదేమో కదిలేది, ఇదేమో కదిలించబడేది. అంటే దీని ద్వారా దీనికి ఉన్నటువంటి గేర్స్ టూత్ ఏదైతే ఉందో, గేర్స్ టూత్ కదలిక దాన్ని అప్లై చేస్తూ ఇది మూవ్ అవుతా ఉన్నప్పుడు దాంతో పాటుగా ఇది కూడా రొటేట్ అవుతుంది. గేర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాస్ట్ ఐరన్, స్టీల్, నాన్ ఫెర్రస్, ప్లాస్టిక్ ఆర్ ఫైబర్ మెటీరియల్. గేర్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ లో వాటి ఉపయోగాన్ని బట్టి వివిధ రకాల లోహాలతో తయారవుతాయి. ఎట్లా అంటే కాస్ట్ ఐరన్ ఎక్కువగా, తర్వాత నాన్ ఫెర్రస్ అంటే ఏంటి, ఐరన్ లేని ఎటువంటి మెటల్స్ తో కూడా తయారు చేస్తారు. ప్లాస్టిక్ గేర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, చిన్న బొమ్మలు, వాటిల్లో కూడా మనం ప్లాస్టిక్ గేర్స్ అవి చూస్తుంటాం. తర్వాత ఫైబర్ మెటీరియల్ తో కూడా గేర్స్ అనేవి.
రకాలు, వీటి లోపల రకాలు ఏంటి అని అంటే స్పర్ గేర్. మొట్టమొదటిగా స్పర్ గేర్, SPURGEAR, స్పర్ గేర్ అనేటువంటిది. స్పర్ గేర్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ద టీత్ ఆర్ కట్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. రొటేషన్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో దానికి సమాంతరంగా దీని యొక్క పళ్ళు కట్ చేయబడి ఉంటాయి. ద స్పర్ గేర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ బిట్వీన్ టూ ప్యారలల్ షాఫ్ట్స్. రెండు సమాంతరంగా ఉన్నటువంటి షాఫ్ట్స్ ని ఒకేసారి రొటేట్ చేయడం కోసం ఈ స్పర్ గేర్స్ ని ఉపయోగిస్తారు. ఫిగర్ నెంబర్ 2 షోస్ ద స్పర్ గేర్స్ mating each other, and figure number 3 illustrate the application of gears in the center lathe to transmit motion from the main spindle to the lead screw. Figure number 2 and 3 రెండు అబ్జర్వ్ చేసినట్టయితే ఫిగర్ నెంబర్ 2 లో రెండు ప్యారలల్ షాఫ్ట్స్ ని ఒకేసారి కదిలిస్తున్నటువంటిది స్పర్ గేర్ ని చూడొచ్చు. ఫిగర్ నెంబర్ 3 లో కనుక చూసినట్టయితే లేత్ మిషన్ లోపల మరి ఈ యొక్క స్పర్ గేర్ అనేది సెంటర్ లేత్ నుంచి మెయిన్ స్పిడిల్ సెంటర్ లెత్ లో ఉన్నటువంటి మెయిన్ స్పిడిల్ నుంచి లీడ్ స్క్రూకి ఆ యొక్క మోషన్ ని క్యారీ చేయడం, ట్రాన్స్మిట్ చేయడము చూస్తున్నాం యూజింగ్ ది స్పర్ గేర్స్. ప్యారలల్ గా ఉన్నాయి అన్ని కూడా. ఓకేనా? సో ఆ విధంగా స్పర్ గేర్స్ ని ఉదాహరణ చూసుకోవచ్చు. నెక్స్ట్ హెలికల్ గేర్. హెలికల్ గేర్ ఈ ఫిగర్ నెంబర్ 4 లో చూపించినట్టుగా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ హెలికల్ గేర్. ఇట్లా క్రాస్ సెక్షన్ ఉంటుంది, దీని హెలికల్ గేర్. ఇన్ ఏ హెలికల్ గేర్ ద teeth are cut at an angle to the axis of rotation. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి ఒక యాంగిల్ లోపల, ఇందాకనేమో అది యాక్సిస్ ఆఫ్ యాంగిల్ కి ఇందాక ఏమని చదువుకున్నాము, స్పర్ గేర్ లో ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చదువుకున్నాం. ఇదేమో యాంగిల్, ఒక యాంగిల్ కలిగి ఉంటుంది, యాంగిల్ తో రొటేట్ అవుతుంది. ఇట్ మే బి యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ బిట్వీన్ ద టూ ప్యారలల్ షాఫ్ట్స్. ఇది కూడా రెండు ప్యారలల్ షాఫ్ట్స్ మధ్యలో పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. హెలికల్ గేర్స్ రన్ మోర్ సైలెంట్లీ దాన్ ది స్పర్ గేర్. స్పర్ గేర్ కంటే కూడా హెలికల్ గేర్లు చాలా తక్కువ శబ్దం చేస్తుంది, దాదాపుగా నిశ్శబ్దంగా దాని పని తను చేసుకుంటూ పోతుంది. అదే స్పర్ గేర్ లో అయితే కొంచెం శబ్దం ఎక్కువగా వస్తుంది. హెలికల్ గేర్స్ ఆర్ రన్ మోర్ సైలెంట్లీ దాన్ స్పర్ గేర్స్. ఫిగర్ నెంబర్ 4 షోస్ చూపించాను కదా, గేర్స్ మౌంటెడ్ ఆన్ టూ ప్యారలల్ షాఫ్ట్స్. రెండు ప్యారలల్ షాఫ్ట్ మధ్యలో గేర్లు ఏ విధంగా కూర్చున్నాయో ఈ ఫిగర్ నెంబర్ 4 లో మనం చూస్తున్నాం హెలికల్ గేర్ లో. దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ వెహికల్స్. ఇవి ఆటోమొబైల్ వెహికల్స్ లో ఈ యొక్క హెలికల్ గేర్స్ ఎక్కువగా వాడతారు. బండ్లు తయారు చేసే వాటిలలో, లేకపోతే కార్లు అలాంటి వాటిలలో, వాటి మూవింగ్ పార్ట్స్లలో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, the application of helical gears in an oil pump is illustrated in figure number 5. ఆయిల్ పంప్ లోపల హెలికల్ గేర్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఫిగర్ నెంబర్ 5 లో చూపిస్తున్నారు. 1 సెకండ్, నాకు కాల్ వస్తుంది. అన్న పేరు రాడాను. వెరీ గుడ్, ఫ్రీ అయినా? ఓకే, నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నా. నేను హెప్సిబాకి ఇస్తాను ఒకసారి, అనుకోని మాట్లాడడం ప్రాబ్లం ఉంటుంది. సారీ ఫర్ ద బ్రేక్. ఓకే, హెలికల్ గేర్ గురించి మనం చూస్తున్నాం. చూసారు కదా ఇలస్ట్రేషన్ యొక్క ఫిగర్ నెంబర్ 5 చూస్తే ఆయిల్ పంప్ లో ఉన్నటువంటి హెలికల్ గేర్ ఏ విధంగా పనిచేస్తుందో దాని యొక్క మ్యాప్ ఫిగర్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు. పంప్ లోపల దాని సెక్షన్ బాడీ పార్ట్ చూసారు కదా, హెలికల్ గేర్స్ ఆయిల్ పంప్ లోపల ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇలస్ట్రేషన్ ఫిగర్ అది. ఓకే, the end thrust is the end thrust is exerted by the
driving and driven gears in the case of helical gears, and the thrust may be eliminated by using double helical gears. ఇక్కడ end thrust అనేది exerted by the driving and driven gears. డ్రైవింగ్ గేర్ ద్వారా మరియు డ్రివెన్ గేర్ ద్వారా ఎగ్జర్ట్ అయ్యి ఇన్ కేస్ ఆఫ్ హెలికల్ గేర్స్ లోపల ద థర్స్ట్ మే బి ఎలిమినేటెడ్ బై యూజింగ్ డబుల్ హెలికల్ గేర్స్. డబుల్ హెలికల్ గేర్స్ వాడినప్పుడు థర్స్ట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. దీస్ గేర్స్ ఆర్ కాల్డ్ హెర్రింగ్ బోన్ గేర్స్. ఫిగర్ నెంబర్ 6లో హెలికల్ గేర్స్ లోనే డబుల్ గేర్స్ ఉన్నాయి చూసారా. ఈ డబుల్ హెలికల్ గేర్స్ తోని థర్స్ట్ అనేది రిమూవ్ అయిపోయి ఇంకా మోర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు వస్తుంది. దీన్నే మనము హెర్రింగ్ బోన్ గేర్స్ అని కూడా అంటాం. చూడండి ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ ఫిగర్ కనుక యాజ్ గా ఎగ్జామ్ లో ఇచ్చి వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ గేర్ అంటే మీరు చదువుకున్నట్లయితే గుర్తున్నట్లయితే మీకు అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దట్ ఈస్ హెర్రింగ్ బోన్ గేర్స్. ఓకే, నెక్స్ట్ బెవెల్ గేర్. Bevel gears are shown in figure number 7. ఇక్కడ ఈ bevel gears are used to transmit motion between shafts at various angles to each other. షాఫ్ట్స్ వేరియస్ యాంగిల్స్ లో అంటే ఇంతకుముందు మనం ప్యారలల్ షాఫ్ట్స్ కి చూసాము, ఇంతకుముందు స్పర్ గేర్స్ కానీ హెలికల్ గేర్స్ కానీ. బెవెల్ గేర్స్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నటువంటి షాఫ్ట్స్ కి కూడా ఇది పనిచేస్తుంది బెవెల్ గేర్స్ అనేది. The teeth profile may be straight or spiral. Teeth profile అనేది ఒక్కొక్కసారి స్ట్రైట్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి స్పైరల్ గా కూడా ఉంటుంది. In a hand driller, the bevel gears are transmit motion when the shafts are at right angles to each other. ఈ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, అలాంటి డ్రిల్లింగ్ మిషన్ లోపల షాఫ్ట్లు రెండు కూడా రైట్ యాంగిల్లో ఉండడం వలన అక్కడ బెవెల్ గేర్స్ అనేవి మోషన్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి. చూసిరా హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఇది, దీని లోపల ఉన్నటువంటి ఈ బెవెల్ గేర్స్. ఓకే, నెక్స్ట్ మీటర్ గేర్స్. మీటర్ గేర్స్ అనేది ఇఫ్ టూ బెవెల్ గేర్స్ ఆర్ సిమెట్రికల్ టు ఈచ్ అదర్ అండ్ ట్రాన్స్మిట్ మోషన్ ఎట్ రైట్ యాంగిల్స్, such gears may be called meter gears. రెండు బెవెల్ గేర్స్ కూడా సిమెట్రికల్ గా ఉన్నట్లయితే ఒకదానికొకటి దాన్ని ఏమంటారు అంటే మీటర్ గేర్స్ అంటారు. సిమెట్రికల్ అంటే ఇట్లా ఈ విధంగా ఉండడం. తర్వాత వార్మ్ షాఫ్ట్ అండ్ వార్మ్ గేర్, WORM వార్మ్ షాఫ్ట్ లేదా మరియు వార్మ్ గేర్. ఈ వార్మ్ షాఫ్ట్ ఏంటిది, వార్మ్ గేర్ ఏంటిది అంటే ద warm shaft is spiral teeth cut on the shaft and the worm wheel is a special form of gear teeth cut to mesh with the worm shaft. ఈ వార్మ్ షాఫ్ట్ కి ఈ యొక్క వార్మ్ వీల్ గేర్ కి ఒకే రకమైన ఆ షాఫ్ట్ మీద ఉన్నటువంటి గేర్స్ కూడా ఒకే రకంగా కట్ చేయబడి ఉంటాయి. ఏ గేర్స్ అయినా కూడా కానివ్వండి, మేటింగ్ గేర్స్ అనేవి అది ఎట్లా యాంగిల్లో కట్ అయి ఉంటుందో దాని టీత్ దీని టీత్ కూడా అదే యాంగిల్లో కట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోయినట్లయితే అది ట్రాన్స్మిషన్ అనేది జరగదు. ద వార్మ్ షాఫ్ట్ ఈజ్ స్పైరల్ టీత్. దానికి ఏ రకమైన స్పీడ్ టీత్ ఉంది, వార్మ్ షాఫ్ట్ కి స్పైరల్ టీత్ ఉంది కట్ ఆన్ ద షాఫ్ట్. అండ్ ద వార్మ్ వీల్ ఈజ్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ గేర్ టీత్. స్పెషల్ ఫార్మ్ లో ఉన్నటువంటి గేర్ టీత్ కట్ చేయబడి ఉంటుంది మెష్ లాగా, టు మెష్ విత్ ది వార్మ్ షాఫ్ట్. షాఫ్ట్ కి దానికి మెష్ అవ్వడానికి ఆ విధంగా కట్ చేయబడి ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ అండ్ యూజ్డ్ ఫర్ స్పీడ్ రిడక్షన్ పర్పస్. ఇవి ఎక్కువగా కూడా గేర్లు స్పీడ్ ని రెడ్యూస్ చేయడం కోసం, అంటే గేర్లు వేసినప్పుడు ఫస్ట్ గేర్లు వేసినప్పుడు స్లో అయిపోతుంది కదా బండి, అట్లా స్పీడ్ రిడక్షన్ స్పీడ్ ని తగ్గించే పనిలో ఉపయోగిస్తారు ఈ రకమైనటువంటి గేర్స్. ద అప్లికేషన్ ఆఫ్ వార్మ్ అండ్ వార్మ్ గేర్ ఈస్ ఇన్ ద ఇండెక్స్ హ్యాండ్ గేర్ మెకానిజం ఈ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 11. చూసినట్లయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఫిగర్ నెంబర్ 11 చూస్తున్నారు. ఓకే, తర్వాత ర్యాక్ అండ్ పినియన్ గేర్స్. ర్యాక్ అండ్ పినియన్ గేర్స్ అనేవి ర్యాక్ అండ్ పినియన్ కెన్ చేంజ్ రోటరీ ఇంటూ లీనియర్ మూమెంట్ అండ్ వైస్ వర్సా. రోటరీ మోషన్ ని లీనియర్ మోషన్ అంటే ఏంటి అది రెండు తెలిసి ఉండాలి మనకు. రోటరీ మోషన్ అంటే రౌండ్ గా తిరిగేది, లీనియర్ మోషన్ అంటే అడ్డంగా తిరిగేది. ఇది
రోటరీ ఈ యొక్క ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఎట్లుంటుంది అంటే రోటరీ మోషన్ ని లీనియర్ మోషన్ గా మారుస్తుంది, లేదా లీనియర్ మోషన్ ని రోటరీ మోషన్ గా వైస్ వర్సాగా ఉంటుంది దీని మెకానిజం. ఇది ఎక్కువగా గడియారం ముళ్ళు లోపల, తర్వాత మనం వాడేటువంటి ఇది ఉంటుంది కదా, మన టూల్ ఒకటి ఉంటుంది వెర్నియర్ కాలిపర్ లాగా ఒక టూల్ ఉంటుంది, దాని లోపల కూడా ఈ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఎక్కువగా వాడతారు. చూపిస్తాను దీంట్లో. ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఈజ్ యూజ్డ్ టు డ్రిల్లింగ్ మిషన్స్ యాజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ నెంబర్ 13. ఫిగర్ నెంబర్ 13లో చూసినట్లయితే డ్రిల్లింగ్ మిషన్లలో ఇలాంటి మెకానిజం కూడా ఉపయోగిస్తారు. ఫిగర్ నెంబర్ 14లో చూసినట్లయితే ర్యాక్ అండ్ పినియన్ ఇన్ ద లేత్ ట్రాన్స్వర్స్ మెకానిజం, లేత్ లోపల ట్రాన్స్వర్స్ మెకానిజం లోపల ఈ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం కూడా వాడతారు. ఓకే, నెక్స్ట్ హైపాయిడ్ గేర్స్. హైపాయిడ్ గేర్స్ అనేవి ఆర్ యూజ్డ్ ఇన్ ఆటోమేటివ్ డిఫరెన్షియల్ గేర్ బాక్సెస్. ఆటోమేటివ్ డిఫరెన్షియల్ గేర్ బాక్సెస్ లో ఈ యొక్క హైపాయిడ్ గేర్స్ అనేవి వాడతారు. ఏ పెయిర్ ఆఫ్ హైపాయిడ్ గేర్స్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ నెంబర్ 15. ఫిగర్ నెంబర్ 15 ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ చూపించిన విధంగా ఆటోమేటివ్ డిఫరెన్షియల్ గేర్ బాక్సెస్ లో ఈ హైపాయిడ్ గేర్స్ ఎక్కువగా వాడతారు. ఈ సిమిలర్ టు ద స్పైరల్ బెవెల్ గేర్ లాగానే ఉంటుంది ఇది. బట్ ద షాఫ్ట్స్ మాత్రం ఆఫ్సెట్ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ షాఫ్ట్ కి ఆఫ్సెట్ కొంత దూరంలో మరి ఆఫ్సెట్ చేయబడి డ్రివెన్ షాఫ్ట్ ఉంటుంది. The tooth action between each gear is a combination of rolling and sliding action along a straight line. Tooth action అనేది between each gear is a combination of rolling and sliding action. రోలింగ్ మరియు స్లైడింగ్ యాక్షన్ కలిగి ఉంటుంది అలాంగ్ విత్ ది స్ట్రైట్ లైన్ అనుసరించి ఈ యొక్క స్లైడింగ్ అండ్ రోలింగ్ యాక్షన్ ఉంటుంది. ద పిచ్ సర్ఫేసెస్ ఆర్ hyperboloids of revolution. As such, the gears are called hypoid gears. ఈ పిచ్ సర్ఫేసెస్ హైపోబ్లాయిడ్స్ కలిగి ఉండడం వల్ల రెవల్యూషన్ లో దాన్ని హైపాయిడ్ గేర్స్ అని అన్నారు. నెక్స్ట్ వెలాసిటీ రేషియో ఆఫ్ గేర్ ట్రైన్. వెలాసిటీ రేషియో అంటే ఏంటి? వేగంలోని నిష్పత్తి అంటాం. గేర్ ట్రైన్ యొక్క వెలాసిటీ నిష్పత్తి. ట్రైన్ అంటే ఆ ట్రైన్ కాదు, గేర్ ట్రైన్ యొక్క వెలాసిటీ రేషియో. ద గేర్ ట్రైన్ ట్రాన్స్మిట్స్ మోషన్ వితౌట్ స్లిప్. గేర్ ట్రైన్ అనేది స్లిప్ లేకుండా మోషన్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. డిఫరెంట్ స్పీడ్స్ కెన్ బి అబ్టైన్డ్ బై షిఫ్టింగ్ గేర్స్ పొజిషన్ ఇన్ ద గేర్ బాక్స్. గేర్ బాక్స్ లోపల మనం గేర్స్ షిఫ్ట్ చేసినప్పుడు డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మనం అబ్టైన్ అవుతాం. అంటే డిఫరెంట్ స్పీడ్స్లలో మనం ఆ యొక్క మిషన్ ని కానీ మోటార్ని కానీ లేకుంటే వెహికల్ ని కానీ రన్ చేస్తాం. ఫిగర్ నెంబర్ 16లో చూపించినట్టుగా షోస్ ద ఫీడ్ రేంజ్ బై స్వివలింగ్ అండ్ స్లైడింగ్ ది స్వివల్ ఆర్మ్ ఇన్ ది నార్టన్ గేర్ బాక్స్ ఆఫ్ లేత్. ఇది ఒక నార్టన్ గేర్ బాక్స్ ఆఫ్ లేత్ మిషన్ అనమాట. చూసింది కదా, డిఫరెంట్ స్టెప్స్లలో ఈ యొక్క గేర్స్ కలిగి ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్కి వెళ్ళినప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వెలాసిటీ రేషియోకి ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది వార్మ్ టు 1 టర్న్ ఆఫ్ ది వార్మ్ వీల్ అనమాట. కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు Z2/Z1. ఇక్కడ Z2 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద వార్మ్ వీల్. వార్మ్ వీల్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టీత్. Z1 ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఇన్ ది వార్మ్. ఓకే, మెథడ్స్ ఆఫ్ మెషినింగ్ వార్మ్. మెథడ్స్ కూడా ఉన్నాయి మెషినింగ్ చేసేటప్పుడు వార్మ్ లో. అవి ఏంటంటే ఆన్ సెంటర్ లేత్, ఆన్ వార్మ్ మిల్లింగ్ మిషన్, ఆన్ గేర్ హోబింగ్ మిషన్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ మెషినింగ్ ఏ వార్మ్ వీల్. వార్మ్ కి ఏమో 3 మెథడ్స్ ఉన్నాయి: సెంటర్ లేత్, వార్మ్ మిల్లింగ్ మిషన్, గేర్ హోబింగ్ మిషన్. మరి వార్మ్ వీల్ కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఆన్ ఏ మిల్లింగ్ మిషన్, ఆన్ ఏ హోబింగ్ మిషన్. సో దట్స్ ఆల్ ద స్టోరీ ఆఫ్ today's topic. We call types of gears.